శిలాటంకం మన పూర్వీకుల అద్భుతమైన రహస్య విద్య. మన పూర్వీకులు చాలా అరుదుగా కనిపించే వస్తువులలో అసాధారణ రహస్యాలను దాచడంలో అద్భుతమైన నైపుణ్యం కలిగి ఉండేవారు. అలాంటి ఒక గొప్ప కళ శిలాటంకం. శిలాటంకం అంటే ఏమిటి? శిలాటంకమనేది ఒక రాయిని కరిగించి దాని లోపల ఖాళీ చేసి ఆ తర్వాత విలువైన వస్తువులు, ధనం, తంత్రగ్రంథాలు, ఆయుధాలు లేదా ఇతర ముఖ్యమైన వస్తువులను దాచి తిరిగి ఆ రాయిని పాత ఆకారంలో గట్టిగా మార్చే ప్రక్రియ. ఇది కేవలం ఒక రాయి పని కాదు, కాని ఒక శిల్పకళ, రసవాద మరియు తాంత్రిక ప్రక్రియల కలయిక. ఈ ప్రక్రియ ద్వారా తయారు చేయబడిన రాయి సాధారణ రాయిలానే కనిపిస్తుంది. దాని లోపల రాజల ధనం, ముఖ్యమైన గ్రంథాలు, ఆయుధాలు లేదా ఇతర విలువైన వస్తువులు దాచి ఉంటాయి. ఎందుకు ఇలా చేసేవారు? మన పూర్వీకులు ఈ శిలాటంకాలము ఈ క్రింది కారణాల వల్ల ఉపయోగించేవారు. 1. శత్రువుల నుండి రక్షణ. శత్రువుల చేతికి ముఖ్యమైన సంపదలు, గ్రంథాలు లేదా ఆయుధాలు చిక్కకుండా ఉండటానికి. 2. భావితరాలకు అందించడం. కాలగమనంలో మరుగున పడకుండా భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో. 3. నిర్ణీత సమయంలో పునరుద్ధరణ. ఒక ప్రత్యేక సమయంలో మాత్రమే బయటకు తీయడానికి వీలుగా ఏర్పాటు చేసేవారు. దీనిని గుర్తించడం ఎందుకు కష్టం? ఈ రాయిని మళ్లీ అదే ఆకారంలో గట్టిగా చేసే ప్రక్రియ వల్ల అది సాధారణ రాయిలానే కనిపిస్తుంది. దాని ఉపరితలం కూడా కాలం గడిచిన కొద్దీ సహజంగా ఉన్నట్లుగానే తయారవుతుంది. అందుకే ఈ రహస్యాన్ని గుర్తించడం చాలా కష్టం. దీనికి శిలాజ్ఞానం, తంత్రజ్ఞానం మరియు ఆ స్థలం యొక్క చరిత్రపై లోతైన అవగాహన అవసరం. ముగింపు: ఈ శిలాటంక ప్రక్రియ మన పూర్వీకుల అద్భుతమైన జ్ఞాన సంపదకు నిదర్శనం. ఇది మనం మరిచిపోతున్నా ప్రపంచం ఇంకా ఆసక్తిగా వెదుకుతుంది. ఈ భూమిలో మన పూర్వీకులు దాచిన రహస్యాలు శిలల్లా కనిపిస్తూ, శిల్పాల్లా జీవిస్తూ కాలంతో పోరాడుతున్నాయి.